ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 102వ జయంతి సందర్భంగా భద్రాచలంలోని కురం రోడ్లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా తెలుగుదేశం పార్టీ భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఆయన ఆశయాలు పేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలని తీసుకొచ్చిన ఘనత ₹2 కిలో బియ్యం, అట్లాగే వితంతువులకు పెన్షను, మరి పేద ప్రజలందరూ కూడా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశారు. అట్లాగే మహిళలకి రిజర్వేషను, ఆస్తుల సమాన హక్కు, మరి అట్లాగే తహసీల్దార్ల వ్యవస్థను తీసుకొచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చారు, తాలూకాలు తీసేసి. అట్లాగే ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందంటే ఆనాటి ముఖ్యమంత్రి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి మిల్లా స్టేడియం నిర్మాణం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం, అట్లాగే భద్రాచలం సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, భద్రాచలం మెయిన్ రోడ్లన్నీ కూడా 4 లైన్స్ రోడ్స్ అడుగు చేయటం, భద్రాచలం నుండి లొట్టిపెట్టగండ వరకు కూడా మరి అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి బ్రిడ్జి నిర్మాణం, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ పాఠశాలలు, శబరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, తాలిపేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం, అనేక సంక్షేమ పథకాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందింది. మరి ఆనాటు మరి అక్కడ చంద్రబాబు గారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన అప్పుడు మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అట్లా భద్రాచలం రావాలని కూడా ప్రత్యేక చొరవతో ఆయన అభివృద్ధి చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాబోయే కాలంలో తెలంగాణలో విజయకేతం ఎగరవేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 50 మంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ 102 నందమూరి తారక రామారావు గారి జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ఇవాళ గత స్మృతులు, వారు చేసిన పనుల గురించి ఒక్కసారి ముచ్చరించుకోవడం మంచిదని ఈ సందర్భంగా సుమన్ టీవీ వారు నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటంటే నందమూరి తారక రామారావు గారు 83లో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు మా వయసు 22 సంవత్సరాలు. మేమందరం కలిసి ఈ డివిజన్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం మంచి త్వరలోగా ఉండే రోజుల్లో మేము కొత్తగా మేము ఏదో ఒక చేయాలి అనే సంకల్పంతో నందమూరి తారక రామారావు గారి దగ్గరికి మేమంతా కలిసి యూత్, మా స్నేహితులందరం కలిసి 83లో ఆయన కలవడం జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారు మమ్మల్ని చూసి, మీరు చిన్నపిల్లలు, మీరంతా వచ్చారు, పెద్దలు తీసుకురాలేకపోయారంటే, పెద్దలు మన పార్టీలో లేరు సార్, మేమే పెద్దలకు వచ్చామంటే నవ్వి, సరే బ్రదర్, మీరంతా కూడా మంచిగా వర్క్ చేయండి, పెద్దలకు కూడా చెప్పండి పార్టీ గురించి, పార్టీ ఎందుకు పెడుతున్నాము, ఎవరి గురించి పెడుతున్నాము, మనం ఇవాళ చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాం మన స్టేటు, కనుక మనం దేని గురించి చేయాల్సి వస్తుందో, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి కదా, మనం చేద్దామనే ఉద్దేశంతో వారు మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ డివిజన్లో మొట్టమొదట మేము అన్నగారిని ఇన్వైట్ చేసి పిలవడం జరిగింది. అప్పుడు పెద్ద బహిరంగ సభ మేము గ్రౌండ్లో పెద్ద స్టేజ్ వేసి పెట్టడం జరిగింది. ఇక్కడే ఈ డాస్ మీదే ఉపేంద్ర గారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు ఈ డివిజన్ మొత్తం కూడా మా ఆధ్వర్యంలో మేమంతా కలిసి వెంకటాపురం వాద్యుల వరకు అన్నగారిని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా అన్ని చోట్ల చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన రోడ్డు మీదే స్నానాలు చేయటం, ఆయన మాతోనే ఉండటం జరిగింది. అట్లా ఆయనతో అనుభూతి మాకుంది. తర్వాత తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్నగారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. ఆయన అయిన తర్వాత ఏజెన్సీ భద్రాచలం ఏరియా ప్రాంతం అప్పటికి చాలా వెనకబడి రోడ్లు కూడా సవ్యంగా లేని రోజుల్లో ఆయన అన్నగారు రావటం, ఈ ప్రాంతాన్ని, ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం కూడా అన్నగారు ప్రతిదీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆయన ఉన్నప్పుడే పాలిటెక్నికల్ కాలేజీ ఫౌండేషన్ స్టోను, తర్వాత చింతూరు హాస్టల్స్, ఇలాగా ప్రతి ప్రాంతం కూడా ఆయనతో మాకు అనుభూతి బాగుంది అన్నగారితో. అప్పుడు 84లో ఇక్కడ స్వతంత్ర సమరయోధులు 116 మందికి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లా స్వతంత్ర సమరయోధులకు ఆయన సన్మానం చేయడం జరిగింది.
ఉదయ భాస్కర్లో సన్మానం చేసినప్పుడు డాక్టర్ వీర్రాఘయ్య గారు, నేను ఆ డయాస్ ఇన్ఛార్జి జరిగింది. అన్నగారు నేను చిన్నపిల్లని అవడంతో ఆయన కూడా ఉండి ప్రతి ఒక్కరిని తీసారండి. బ్రదర్ మీరు తీసుకొచ్చి వాళ్ళని పైకి తీసుకురండి, వారికి సన్మానం చేయాలని చెప్తే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి అట్లా ప్రతి కార్యక్రమానికి డివిజన్లో అన్నగారితో మాకు బాగా అనుబంధం ఉంది. ఆయన పద్ధతి కానీ ఆయన ఉండే విధానం కానీ ఏదైనా ముక్కుసూటిగా ఉండి ఏదైనా చేయాలనుకుంటే చేసేవాళ్ళు. ఆయన రాజకీయ ముందు కానీ ఇక ముందు ఎవరు చేయలేరు. కనుక ఆయన గురించి ఈ ప్రజలు కూడా ఎప్పుడు కూడా మరవలేరు. 2 రూపాయల బియ్యము, గవతి, అన్నగారు చేసిన పనులు చాలా ఉన్నాయి. చాలా బ్రిడ్జెస్ కానీ, ఏజెన్సీలు ఉన్న రోడ్లు కానీ, అట్లాగే రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నగారు చాలా గొప్ప వ్యక్తి. కనుక ఈ ఇంటర్వ్యూ మాతో తీసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం మాకు చాలా ఉంది. ఏజెన్సీలో అందరం కలిసి మేము కలిసికట్టుగా తెలుగుదేశాన్ని నడిపాం. అట్లాగే ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉన్నవాళ్ళ మీద ఉంటాయి. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాను.